మాదాపూర్లో సున్నం చెరువును హైడ్రా బ్యూటిఫికేషన్ చేస్తుంది. చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా ఇక్కడ ఉన్న హనుమాన్ దేవాలయాన్ని కూడా తొలగిస్తారని చెప్పడంతో ఏబీవీపీ నాయకులు, హిందూ సంఘాల నాయకులు ఇక్కడ చేరుకున్నారు. మూసాపేట కార్పొరేటర్ మహేందర్ మనతో ఉన్నారు. చెప్పు. అందరికీ నమస్తే. హైడ్రా అనేది ఒక్కవైపు మాత్రమే పనిచేస్తుంది. కేవలం హిందువుల యొక్క భక్తి కేంద్రాలైనటువంటి దేవాలయాల మీదనే వాటి యొక్క కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఈ గుడి ఎప్పటి నుంచో ఉన్నది, హనుమాన్ దేవాలయం. ఆ విగ్రహం లోపల దొరికిందని మా పెద్దలు చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. నేను వచ్చి కూడా గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయం మీద పూజలు అందుకుంటున్నది ఈ విగ్రహం. మరి గా మూల మీద చిల్లా కట్టిరాలు. మొన్న ఆడున్న చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లులన్నీ తీసేసారు. మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే కేవలం హిందువుల దేవాలయాలకి దగ్గరికి ఎందుకు వస్తారు? నా చిల్లా దగ్గరికి ఎందుకు పోతలేరు? అది ఏం కట్టుకునే తెలియదు మనకు. పెయింట్ వేస్తారు, అది నంబర్లు రాస్తారు. మరి మీకేమి మొగతనం లేదా? ఎందుకు లేదు? మరి వీడికి ఎందుకు వచ్చారు? రాత్రి తీసాను. ఈ స్వామి పోతే నీ షూట్ చేసి పడేస్తాను, పక్క జరగంట. అరే ఏం ధైర్యంతో షూట్ చేస్తాడు? ఎంతమంది షూట్ చేస్తారు? అంటే ఈ హైడ్రా అనేది కేవలము హిందువుల టార్గెట్ చేయడానికి. ఫాతిమా కాలేజ్ ఎట్లయితే వదిలిపెట్టిండో ఈడ కూడా అది జరుగుతుంది. ఇక్కడ హిందువుల యొక్క దేవాలయాన్ని కూలుస్తా అంటాడు. ఇదంతా సున్నం చెరువు కిందకి వస్తుంది, అది కూడా సున్నం చెరువు కిందకి వస్తుంది. మరి దాన్ని ఎందుకు వదిలేసారు? ఈరోజు మొన్న జరిగిన సర్వే లెక్కల ప్రకారం చూస్తే 7 దాకా వస్తుంది, 6 దాకా ధీమని. లేకపోతే ఈ దేవాలయం ఉన్నది కదా, మాకు ఏం చెప్పారంటే మీకు ఐలాండ్ చేస్తాము, దారి ఇస్తాము, ఐలాండ్ చేసి మీరు రాజానికి పూజలు చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తాను. చుట్టుముట్టు చేసుకోవాలి. మేమేమో చెరువును సుందరీకరణ చేస్తా అంటే మాకేం మంచిది. చెరువును సుందరీకరణ చేయాలి, దాంతోపాటు ఇక్కడ పురాతనంగా ఏం ఉన్నాయి ఏం లేవు అని చూసుకోవాలి కదా. కాంట్రాక్టర్ కంటే తెలియకుండా చేసినట్ట, ఈ ఆఫీసర్ కంటే తెలియదంట. అంటే ఎవరు కూడా నాటకాలు ఆడుతారు. ఇది ఆఫీసర్ చెప్తేనే కాంట్రాక్టర్ చేసేది. నాకు ఎక్కువ పని చేస్తాడా? ఇంత బూటకం ఉంటుందంటే పేరుకు మాత్రం హైడ్రా లోపలంతా ఏం లొసుగులు ఉన్నాయో నేను త్వరలో బయట పెడతా. వీళ్ళు ఎక్కడెక్కడ కాంప్రమైజ్ అవుతున్నారు, ఏ స్థలాల్లో కాంప్రమైజ్ అవుతున్నారు, ఇవన్నీ కూడా త్వరలో బయటికి రాబోతున్నాయి. వాళ్ళు ఏంటంటే చెరువు కదా డెవలప్మెంట్ చేస్తారు కాబట్టి గవర్నమెంట్ రాజదలుచుకుంటే దెబ్బలకు కదా అన్న ఏమైనా చేస్తారు. రాత్రి తీసేస్తారు. ఇప్పుడు వాళ్ళ పన్నాగం వేరే ఉన్నది, చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి. ఇట్లా కాదు. ఈ దేవాలయం కమిటీ ఎవరు, ఈ దేవాలయం ఎవరు చూస్తారో వాళ్ళతో మాట్లాడి అరే ఏమైంది, ఎంత ఉంది, ఎప్పటి నుంచి ఉంది, అది అన్నీ మాట్లాడాలి కదా. మరి నువ్వు వాడు పోయి చేయి కూడా పెట్టలేవే, ఎందుకు నీకు దమ్ము ధైర్యం లేదా? అంటే హిందువులు కదా ఏమైనా ఏం కాదన్నట్టుగా. ముస్లింలు అయితే అరే అది నిన్నగాక మొన్న పెట్టరు సున్నం చెరువు అదుడు ఆ దర్గా నిన్నగాక మొన్న పెట్టరు. అది దాని పక్కన ఉన్న ఇల్లు గుళ్ళు కొట్టరు కదా, దాన్ని చేయబెట్టి దమ్ము ధైర్యం ఎందుకు లేదు? హైడ్రాకి ఉండదు. హిందువులే అలకోక దొరికిరు, ఆ హిందువుల మీద ఏమైనా చేసుకోవచ్చు కాబట్టి వీళ్ళు ఇట్లా చేస్తుంటారు. మా యొక్క డిమాండ్ ఒకటే, నువ్వు ఏమైనా చేసుకో, మేము ఈ చెరువును అభివృద్ధి పరచడంలో మేము ఏడా ఆటంకం చేయం. దేవాలయాన్ని మాత్రం ముట్టుకుంటే మాత్రం తప్పదు. ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క మిషను ఏ ఒక్క మనిషి కూడా బయటికి పోరు. అది మాత్రం పక్కా. ఈ దేవాలయం ఈయనే ఉంటుంది. నువ్వు ఐలాండ్ చేస్తావా, నువ్వు ఏం చేస్తావా, మాకు దారిస్తావా చెయ్యి, మేము వస్తాము, మేము పూజలు చేసుకుంటాం, పోతాం. పూజలు జరుగుతున్నాయి, జబర్దస్త్ జరుగుతాయి, ప్రతి సంవత్సరం జరుగుతాయి. హనుమాన్ జయంతి ఇవన్నీ కార్యక్రమాలు మేము చేస్తూనే ఉన్నాం. గత 25 సంవత్సరాలుగా నేనే వస్తున్నాను. అంతకుముందు ఈ పెద్ద మనిషి చాలా పెద్ద మనిషి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి చెప్తారు. వాళ్ళు కూడా ముందు నుంచి పూజలు చేస్తున్నట్టు అన్నదానాలు చేస్తాము, అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరము ప్రతి రోజు ప్రతి వారం వచ్చే భక్తులు ఉన్నారు, ప్రతిరోజు వచ్చే భక్తులు ఉన్నారు, సంవత్సరానికి వచ్చే భక్తులు అందరూ కూడా ఈ విధంగా ఇక్కడ పూజలు అందుకుంటున్నటువంటి విగ్రహం ఇది. మరి ఇది సెన్సిటివ్ ఇష్యూని ఎట్లా ఉండాలి, సెన్సిటివ్ ఇష్యూ అందరితో కూర్చొని మాట్లాడి ఎట్లా చేస్తే బాగుంటుంది. అంత ఇంకిత జ్ఞానం లేని ఈ హైడ్రా ఇట్లాంటి పనులు చేస్తారు. అంటే ఇప్పుడు మేము వచ్చినాం కాబట్టి ఆపిరు, లేకపోతే రాత్రి ఇదంతా తీసేసే ప్రయత్నం. వాడు అన్నాడంట అది తీసి ఇడికి రానంట. నేనంటాను నీకు మోగోనివి అయితే నువ్వు అది తీసి ఆ ఫాతిమా కాలేజ్ తీసి ఇడికి రా, అప్పుడు మేము మాట్లాడతాం. మేమంటాం అసలు దానికి సవాలే లేదు. మాకెందుకు, నువ్వు తీస్తావా ఉంచుకుంటావా మాకు సంబంధం. మరి ఓట్లు కావాలి కన్నా ముస్లిం ఓటు. ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్స్ కోసము, లేకపోతే ఆడ కూడా ఇండ్ల మధ్యలో శ్మశాన వాటికి ఇచ్చారు. అట్లాంటివన్నీ చేసేది వీళ్ళే. వాళ్ళకి కావాల్సింది ముస్లింల ఓట్లు, మా ఓట్లు కాదు కదా. మేము అసలు ఓట్లే వాళ్ళకి మాత్రం ఏం సంబంధం. హిందువుల యొక్క ఓట్లు అవసరమే లేదు వాళ్ళకి. వాళ్ళు కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్, కాబట్టి మాకు అవసరం లేదు కావాలి. మాకు కూడా మీరు అవసరం లేదు. మాకు మందిరం కావాలి. మా మందిరానికి అడ్డొస్తే మాత్రం, మా మందిరానికి చేయబెడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. వీడికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హిందూ సంఘాల నాయకులు అందరూ ప్రజాప్రతినిధులు, భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా వస్తారు. ఇక్కడ కూర్చుంటాము. ఈ గుడి కట్టదాకా ఇడికని కదలం. తప్పకుండా చేస్తామన్న మా ప్లాన్ ఉంది కూడా. చూడండి ఇక్కడ మేము ఆల్రెడీ చూడండి ధ్వజస్తంభం కోసం మేము ఆల్రెడీ ధ్వజస్తంభం కోసం ఫౌండేషన్ కూడా వేస్తాం. మట్టి చేసారు, ఫౌండేషన్ చేస్తుంటే మట్టి చేసారు. ఇక్కడ నిన్న మొన్నటిగా విగ్రహం కాదు. 25 సంవత్సరాల నేను ఒక్కనే చేస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి దీని తూచా తప్పకుండా ఏ విధంగా మేమైతే చెప్తున్నామో ఆ విధంగా గుడి ఉంచాలి, ఆ గుడికి స్థలం వదలాలి.
మీరు ఐలాండ్ చేస్తా అంటారు కాబట్టి దానికి బ్రిడ్జ్ చేస్తారా, దారి వదులుతారా, రోడ్ వేస్తారా అనేది కూడా హైడ్రా వాళ్ళు డిసైడ్ చేసి మాకు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.